నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనుజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. పరాశరుడు అమ్మవారి గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏవం వరం దదో దేవి, ఈ విధంగా వరం ఇచ్చింది అని పరాశరుడు మైత్రేయుడికి వృత్తాంతాన్ని చెప్తూ, మైత్రేయ శ్రీ మహాభాగా స్తోత్రారాధన తోషిత, ఈ తల్లే ఎప్పుడు నారాయణుని విడిచిపెట్టకుండా ఉన్న తల్లి. ఈ తల్లి భృగోక్షాత్యాం సముత్పన్న శ్రీ పూర్వముదధే పునః, భృగు ప్రజాపతికి ఖ్యాతి యందు ఈ తల్లి ఉద్భవించి ఆ తర్వాత క్షీరసాగరంలో కూడా ఉద్భవించింది. ఎప్పుడైనా సరే ఆ మహాలక్ష్మి ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దన అవతార కరోత్యేష తదా శ్రీ తత్సహాయ, ఎప్పుడెప్పుడు నారాయణుడు లోకములో అవతరిస్తాడో అప్పుడు ఆయనకు సహాయ శక్తిగా మహాలక్ష్మి ఉంటుంది ఎల్లవేళలా కూడా. పునశ్చ పద్మా సంభూత యదాదిత్యో భవద్దరి, నారాయణుడు సూర్య భగవాను యందు ఉన్నప్పుడు పద్మము నుంచి లక్ష్మి ఉద్భవిస్తోంది. అలాగే యదాచ భార్గవో రామ తదా భూధరణిత్వయం, భార్గవరాముడైనప్పుడు ఇప్పుడు భూదేవి అయింది. అంటే పరశురాముడైనప్పుడు భూదేవి అయింది అంటే అర్థం ఏంటంటే పరశురాముడు క్షత్రియ సంహారం చేసి భూమినంతటి సంపాదించాడు, అప్పుడు భూలక్ష్మిగా ఉంది. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని, ఆయన రాముడైనప్పుడు ఇప్పుడు సీతమ్మేనది, ఆయన కృష్ణుడైనప్పుడు ఈ తల్లి రుక్మిణి అయినది. ఇలా ప్రతి అవతారంలో ఉంది. ఇది ఇవన్నీ ఆయన అన్నాడు. ఎంత బాగుందండి. లక్ష్మీనారాయణ అంటాం, లక్ష్మీ నృసింహాన్ని కూడా అంటాం, కానీ నృసింహుడు వచ్చినప్పుడు లక్ష్మీ సహాయం లేకుండానే పనిచేసేది కదా అన్నాడు. అప్పుడు ఎక్కడుంది లక్ష్మి? అప్పుడు లక్ష్మీదేవి గోళ్లలో ఉంది చూడండి, దానితో చీల్చాడు. అక్కడ చూడండి, అక్కడ పరాక్రమ రూపం ఉంది. అన్ని బాగున్నాయి కానీ బ్రహ్మచారికి ఒక అవతారం ధరించారు కదా, అప్పుడు లక్ష్మి లేదు కదా అన్నాడు. ఆయన బ్రహ్మచారి అవతారం ఏంటి? వామన అవతారం. అప్పుడు లక్ష్మి లేదు కదా అంటే బ్రహ్మచారిగా ఆయన ఉన్నప్పుడు ఆయన బ్రహ్మ వర్చస్సుగా ఉంది మహాలక్ష్మి అన్నాడు ఇక్కడ. కనుక లక్ష్మీదేవి ఆ రూపంలో ఉంటుంది, ఎప్పుడు విడిచిపెట్టదు. విష్ణోర్ దేహానురూపాం వై దేవత్వే దేవదేహేయం మానుషత్వే చ మానుషి విష్ణోర్ దేహానురూపాం వై కరుత్యేషాత్మనస్తు. ఆయన దేవదేహం ధరించినప్పుడు దానికి తగ్గ రూపం, ఆయన మనుష్యుడిగా వస్తే మనుష్యుడికి తగ్గ రూపంలో వస్తుంది తల్లి. మొత్తానికి మహాలక్ష్మి స్వరూపం ఉన్నాయని చెప్పాను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అంతటి సారం చెప్తున్నాడు పరాశరుడు. యశ్చైత శృణుయా జన్మ లక్ష్మ్యాయాశ్చ పఠేన్నర, లక్ష్మీదేవి ఆవిర్భావం మొదలుకొని సన్నివేశాలన్నీ శృణుయా పఠేత్, విన్నా చదివినా శ్రియో నవిచ్యుతిస్తస్య గృహే, వాళ్ళ ఇంటిని మహాలక్ష్మి విడిచిపెట్టదు. చూసారా ఎందుకు వినాలో తెలిసిందా? శ్రద్ధగా అమ్మవారి ఆవిర్భావం నుంచి ప్రతి ఘట్టం శ్రద్ధగా వింటే వాళ్ళ ఇంటిని విడిచిపెట్టిన మహాలక్ష్మి. ఎంతవరకు అంటే యావత్ కులత్రయం, 3 తరాల వరకు విడిచిపెట్టింది. తెలుసుకోండి. అదే పెద్దవాళ్ళు చేసిన తపస్సులు బట్టి తర్వాత మనం ఏం చేయకపోయినా బాగానే ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళు చేసిన తపస్సులు 3 తరాలు 4 తరాలు ఉంటాయి. అదే తర్వాత తరాలకి నువ్వు ఇప్పుడు చేయకపోతే మిగలుతుంది. అదే వాళ్ళు చేసేది నువ్వు తింటున్నావు కనుక ఇప్పుడు నువ్వు చేసి తర్వాత తరాలు మిగల్చాలి. ఏమిటి? ఆర్జించిన ఆస్తి కాదు, నీ తపస్సుని వాళ్ళు అందించాలి. ఇది తెలుసుకోవాలి. అందుకే ఇది చేసేవారి కులాన్ని అంటే వాళ్ళ వంశాన్ని నేను 3 తరాల వరకు విడిచిపెట్టను. అంతేకాదు ఈ స్తోత్రం ఎక్కడ చదువుతారో అక్కడ అలక్ష్మి ఉండదు. తెలుసుకోండి. పఠ్యతేషు చైవేషు గృహేషు శ్రీస్తవం మునే, దీని పేరు శ్రీస్తవం. అలక్ష్మి కలహాధార నతేశ్వాస్తే కదాచన, అలక్ష్మి ఉండదు అన్నాడు. జ్యేష్ఠాదేవి ఉండదు వాళ్ళ ఇంట్లో. జ్యేష్ఠాదేవి అంటే తెలుసు కదా, అలక్ష్మి దరిద్రం, దరిద్రం ఉండదు అన్నాడు. పైగా దరిద్రానికి ఆధారం కలహం. ఇది గొప్ప మాట చెప్పారండి. కలహంకి కలహం ఆధారంగా తీసుకుని దరిద్రం వస్తుంది. అందుకే పాపాత్మల ఇంటిలో కలహ రూపంలో ఉంటావు అని శాస్త్రంలో ఒక మాట చెప్తారు ఇక్కడ.
అమ్మవారు ఎవరికి ఎక్కడెక్కడ అంటారంటే యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం అంటూ చండీ సప్తశతిలో చెప్తున్నారు. ఇక్కడ పుణ్యవంతుడి ఇంటిలో లక్ష్మి ఉంటుంది. అదే వాళ్ళ ఇళ్లలో చూడండి, కొన్ని ఇళ్లలో చాలా అనుకూలతలు ఏర్పడతాయి. అసలు ఏ బాధ లేదు, ఆ ఇంటి ఆయన చాలా సుఖంగా ఉంటాడు. ఎందుకంటే సతాయించని భార్య, మాట వినే పుత్రులు, కొట్టుకొని అత్త కోడళ్ళు ఉంటే యజమాని ఎంత బాగుంటాడండి. ఒకసారి కోడల వల్ల అత్తకి ప్రమాదం, అత్త వల్ల కోడలికి ప్రమాదం. వాళ్ళు తల్లి కూతురులా కలిసిపోయారు అంటే అతనికి ఎంత ఆనందం. అసలు ఇంట్లో శాంతి ఉంటుంది, అవును కదా. కానీ శాంతి లక్ష్మి, కానీ లక్ష్మి కళ ఉంటే ఇల్లు అలా ఉంటుందండి. కలము వచ్చిందనుకోండి ఇంకా మనసుకి శాంతి ఉండదు, అతనికి దరిద్రం లేదు, అక్కడి నుంచి అన్నీ ఏర్పడతాయి. అప్పటి వరకు బాగానే ఉంటారు, పొద్దున పూట టీ కాఫీ కలిసి తాగుతూ కూర్చుంటారు. ఏ మాట వస్తుందో కానీ మాట కూడా యుద్ధం కింద వారు ఒకరి మీద ఒక గ్లాసులు తీసుకుంటారు. అది దౌర్భాగ్యం. అక్కడి నుంచి మొదలవుతాయండి. అదే కలహం అంత దరిద్రం. అమ్మవారి అనుగ్రహం లేకపోతే కలహం వస్తుంది. అదే అమ్మ దయ ఉంటే ఇవన్నీ పోతాయి. అందుకే కలహాలు వచ్చినప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఒక చోట కూర్చుని అమ్మవారిని స్తోత్రం చేసుకోవడం మంచిది. అందుకే అమ్మ ఈ స్తోత్రం ఏ ఇంట్లో చదవబడుతుందో ఆ ఇంట్లో కలహాధార అయిన దరిద్ర దేవత ఉండదు. అలక్ష్మి కలహాధార నతేశ్వాస్తే కదాచన ఏతత్తే కథితం బ్రహ్మన్ యన్మాం త్వం పరిపృచ్ఛసి. నువ్వు అడిగేవి కనుక ఎంత చెప్పిన మైత్రేయ, క్షీరాబ్ధౌ శ్రీ యథాజాత పూర్వం భృగుసుత సతి. ఇప్పుడు నీకు క్షీరాబ్ధులు ఎలా కలిగింది, అంతకు ముందు భృగుకి ఎలా ఉన్నది, ఈ వృత్తాంతం అంతా చెప్పాను కదా. ఈ వృత్తాంతం వింటే ఇంత గొప్ప ఫలితం. దాని సారమంతా స్తోత్ర రూపంలో ఉంది. దీన్ని అనుసంధానం చేసుకుంటూ ఒక లక్ష్మికి సంబంధించిన గొప్ప అంశాన్ని విష్ణు పురాణం అంత అందంగా మనకు అందించింది. వ్యాస భగవానుడు పరాశర మైత్రేయ సంవాద రూపంలో ఇచ్చినటువంటి కథని ఇవాళ ఒక ఘట్టం మనం పూర్ణం చేసుకున్నాం. మొదటి నుంచి చెప్తున్నది ఇవాళ ఇంద్రకృత శ్రీ స్తవంతో పూర్తయింది. దీన్ని బట్టి లక్ష్మీతత్వం అంతా తెలిసింది కదా. ఇలాంటి లక్ష్మీతత్వాన్ని నమస్కారం చేస్తూ అమ్మవారు మాటి మాటికి విష్ణువల్లభే విష్ణువక్ష స్థలాలయే ఇలా చెప్తున్నాడు. అది కూడా ఆలోచించవలసింది. అంటే ఎప్పుడు లక్ష్మీదేవిని ఆరాధన చేసినా హరితో ఉన్నది అనే భావం అవసరము. దీన్నే శ్రీ విద్యా సంప్రదాయంలో సమయాచారం అంటారు. ఇక్కడ ఈశ్వరుని ఈశ్వరుని శక్తిని కలిపి ఆరాధన చేయాలి. అందుకని ఈశ్వరుడు వేరుగా శక్తి వేరుగా భావన చేయరాదు. ఇద్దరు ఒకటే అనే భావం సామ్యం. సమత్వమే సామ్యం, సమత్వమే సమయాచారం. సమత్వం తెలిసి ఆరాధించాలి. ఈ సమయాచారం ఉపాసనకి ప్రధానం. నువ్వు లక్ష్మిగా ఉపాసన చేస్తే నారాయణుని శక్తి అని మరవరాదు. పైగా అమ్మవారికి మాటి మాటికి నారాయణుని గుర్తు చేస్తూ ఆవిడ సంతోషం. ఎందుకంటే పతివ్రతల్లో మహాలక్ష్మిని మించిలేదు తల్లి పరాశక్తి. అది వాళ్ళ ఆయన్ని పొగుడుతుంటే ఆవిడ సంతోషం. అది రహస్యం. అది ఆదిశంకరులు ఏం చేశారంటే సౌందర్యలహరి చేస్తూ ప్రారంభంలో శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అని ప్రారంభం చేశాడు ఆయన. అమ్మా శివుడు కూడా శక్తి లేకపోతే స్పందించడు కూడా కదమ్మా అని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ అమ్మవారి ముందు స్తోత్రం చేయడానికి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అమ్మవారు వినాలంటే వినడానికి సిద్ధంగా కూర్చోవాలి. కానీ ఎన్ని వ్యవహారాలు, అన్ని లోక వ్యవహారాలు నడిపే తల్లి తన స్తోత్రం వినాలి అంటే ముందు దృష్టి అటెన్షన్ తిప్పాలి. తన వైపు అమ్మ చూపు తిప్పాలంటే ఏం చేయాలని ఆలోచించాడు. శివ అని ప్రారంభించాడు. వాళ్ళు ఆయన పేరు చెప్పగానే ఒకసారి చూసింది. అప్పుడు అన్నాడు ఆ శివుడు నువ్వు లేకపోతే ఏం చేయలేడమ్మా అని తర్వాత అంటాడు, వేరే విషయం. శివుడు అనగానే తిరిగిందిట. అలాగా మహాలక్ష్మి చూపు మన వైపు తిప్పాలి అంటే వాళ్ళ ఆయన్ని ఒక్కసారి గుర్తు చేయాలి. వాళ్ళ ఆయన్నే కాదు, వాళ్ళ ఆయన రూపాన్ని గుర్తు చేయాలి. అలా గుర్తు చేస్తూ అమ్మవారిని స్తుతించడం ఈ సౌందర్యలహరి రాసిన పెద్ద ఆయనే తన చిన్నప్పుడు అలాగే చేశాడు. ఏమనంటే అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా ప్రారంభించారండి. అత్యద్భుతమైన మహాస్తోత్రం ఇది. అంటే ఇంద్రుడు చేసిన స్తోత్రమే కాదు, శంకరుడు చేసిన స్తోత్రం. ఇది ఒక శాస్త్రం. ఇది చేస్తూ మనకి ఐశ్వర్యం వస్తుందేమో అని కొందరు పైకప్పు చూస్తుంటారు, కుడుస్తాయేమో సొరకాయలు. అసలు ఇదే పెద్ద కనకవర్షం అయ్యా, స్తోత్రమే కనకవర్షం. లేకపోతే అటు చూడగానే ఇంత ధారగా నుంచి వచ్చిందంటే ఆయన నుంచి వచ్చింది. ఏమిటి సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం అంటుంది. అక్కడ సువర్ణధార అంటే బంగారు ధార అంటాం కాదు, సువర్ణధార. వర్ణం అంటే అక్షరములు, సువర్ణం అంటే మంచి అక్షరాల ధార. అదే సువర్ణధార, అదే కనకధార, అది ఆదిశంకరులు మనపై కురిపించిన ధార. అప్పుడు స్తోత్రం చేసి ఉసిరిక వర్షం కురిపించవచ్చు కాక బంగారు ఉసిరికల వర్షం.
కానీ ఎప్పటికీ కనకధార మన వైపు కురిపిస్తూనే ఉన్నాడు శంకరుడు. ఎంత దయాస్వరూపుడైనా. అందుకే శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అమ్మవారి యొక్క కనుచూపును మనం అనుగ్రహించుగాక అనేది ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మీరు బాగా చూస్తే మొత్తం 9 శ్లోకాల వరకు అమ్మ కనుచూపుని వర్ణించాడు. 9 శ్లోకాలు ప్రక్రియ చూపిస్తున్నాడు. ప్రక్రియ అంత విభాగం చూడండి. 9 శ్లోకాలు అమ్మ కనుచూపుల వర్ణన. అమ్మవారు అంటే ఏమిటో 10వ శ్లోకంలో చూపించాడు. అక్కడి నుంచి అమ్మవారికి నమస్కారాలు పెడతాడు. అంటే లక్ష్మీ నమకం, నమకం ప్రారంభమవుతుంది తర్వాత శ్లోకాల్లో. ఈ శ్లోకాలు మొత్తం 6 శ్లోకాలు వస్తాయి. 6 శ్లోకాలు లక్ష్మీ నమకం అంతా. అయిన తర్వాత నమస్కారం గొప్పతనం చెప్తాడు. తర్వాత ఇదంతా కమలాత్మిక విద్య రహస్యం పెట్టే అని చెప్తూ ఇందులో ఏ దేవిని ధ్యానించాలో ఒక శ్లోకం చెప్పాడు. ఆ మంత్రసారాన్ని మరొక శ్లోకంలో చెప్పాడు. మొత్తం 20 శ్లోకాలతో పూర్తి చేశాడు మహాత్ముడు. అంటే నిజానికి మొదటి శ్లోకం తీస్తే లెక్క కట్టి ఫలశ్రుతి చూస్తే 19 శ్లోకాలే. 20 శ్లోకాల కాన్సెప్ట్ ఎంత బాగా ఉంటుంది. మొట్టమొదటి చూపుల వర్ణన, రెండవది వచ్చేటప్పటికల్లా అమ్మవారు అంటే ఏమిటో చెప్పడం, దాని తర్వాత నమస్కారాలు, దాని తర్వాత నమస్కరించడం వల్ల వచ్చే ఫలితం అటువే చూపిస్తాడు. ధ్యాన శ్లోకం, ఇది మంత్రం ఉంటే ధ్యాన శ్లోకం ఉంటారు కదా, కనకధార స్తోత్రానికి ధ్యాన శ్లోకం. దాని తర్వాత కమలాత్మిక మంత్ర రహస్యం శ్లోకంలో పెడతాడు. అంటే కమలాత్మిక మంత్ర ఉపాసన చేయలేని వాళ్ళు ఈ స్తోత్రం చదివితే ఆ ఉపాసన వల్ల వచ్చే ఫలితం అంతా రావాలని చెప్పి శంకరుడు దయతో అందించాడు. ఉపాసనకి చాలా నియమాలు పద్ధతులు అవసరం. ఈ స్తోత్రం చదవాలంటే నోరుంటే చాలు, తప్పులు లేకుండా చదవడం నేర్చుకోవాలి. అందుకే శంకరుని కరుణాలయం అన్నారేమో. ఈ స్తోత్రం అటువంటిది. చదివితేనే అంత ఫలితం వస్తుందంటే అర్థ విచారణతో గ్రహిస్తే ఇంకెంత వస్తుందో దానికి సిద్ధమే కదా అందరూ. సరే చూడండి ఎలా ప్రారంభిస్తున్నాడు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి. అమ్మా నీ చూపుల మాల మాకు శుభమునిచ్చుగాక అని ఈ శ్లోకంలో భావం. ప్రతి శ్లోకంలో ఒక ఆకాంక్ష ఉంటుందండి. ఆకాంక్ష అంటే అర్థం నాకు ఇది లభించుగాక అనే దాని ఆకాంక్ష. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఆకాంక్ష. అంటే నీకు అది కావాలన్నప్పుడు ఆ శ్లోకం జపం చేసుకో. ఇందులో చెప్తున్నది మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అపాంగలీల. అపాంగం అంటే కడకంటి చూపులు. మొత్తంగా కళ్ళు పెట్టి అలా చూడక్కర్లేదు, అలా ఓరగా చూసిన చాలు, అది కడకంటి చూపులు అపాంగము అంటారు. అలా లీలగా చూసే నీ కడకంటి చూపుల మాల మాకు మాంగళ్యములు ఇచ్చుగాక. ఎవరి చూపులు? మంగళ దేవతాయా. మంగళ దేవత అయిన మహాలక్ష్మి, ఆవిడ పేరే మంగళములు, శుభాల దేవత అండి ఆ తల్లి. ఆ దేవత చూపులు అలాంటివి. ఆ చూపులు ఎంత గొప్ప అంటే విష్ణువుని చూసింది ఆవిడ. చూసినప్పుడు ఆ నోళ్ళు పులకించింది. ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ ప్రేమ అంటే అలా ఉండాలండి. ఒక చూపుకి కూడా స్పందించగలిగితేనే ప్రేమ. కానీ ఎంత చూసినా అంతేనంటే ఏం లాభం. ఒక చూపుకి ఒక నవ్వుకి పులకించగలగాలి. అమ్మవారు అలా చూశారు. అప్పుడు స్వామి ఒళ్ళు ఇలా పులకించింది. ఆ పులకించిన ఒళ్ళు ఎలా ఉన్నది అంటే మొక్క తొడిగిన పూల చెట్టులా ఉంది. ఒళ్ళు పులకించడం మొక్క తొడిగినట్టు ఉంది. ఎటువంటి చెట్టు అంటే తమాల వృక్షం ఉంటుంది, తెలుగులో కానుగ చెట్టు ఉంటుంది. ఇది నీలం ఆకుపచ్చ కలిసిపోయిన రంగులో ఉంటుందండి. ఆ నీలమేఘశ్యాముడుగా అది తమాల వృక్షం పోల్చాడు. మొక్క తొడిగినటువంటి తమాల వృక్షంలాగా పులకించిన శరీరంతో ఉన్న విష్ణువుని నీ చూపుడు తాకేయమ్మా అన్నాడు. చెప్పినప్పుడు ఎంత అందమో చూడండి. పైగా మొగ్గలు పువ్వులు ఉంటే 9 బారు వెళ్తుంది. అమ్మ కళ్ళు నల్లగా ఉన్నాయి, కాటుకు పూసుకున్నది నల్లగా ఉన్నది. అలాంటి కళ్ళలోంచి చూస్తుంటే చూపులు 9 బారులా వెళ్తున్నాయి. 9 బారు మొగ్గ తొడిగిన పూలతో ఉన్న చెట్టు మీదకి వెళ్తుంది. పులకించిన విష్ణువు శరీరం మొగ్గ తొడిగిన కాలుగ చెట్టులాగుంటే నీ చూపుల బారు ఆయన శరీరాన్ని తాకుతోంది. ఆయన శరీరాన్ని తాకిన నీ చూపుల బారు మంగళమునిచ్చుగాక. ఇప్పుడు చెప్పండి, శంకరుడు మీరు కవి ఉంటాడా? ఈ చెప్పడంలో ఎన్ని భావాలు ఉన్నాయో చూద్దాం. నేరుగా అమ్మ చూపు రావడం కాదు, విష్ణువుని తాకి రావాలంటే చెప్పడంలో మనం అమ్మవారి కటాక్షం అంటే విష్ణు స్పృహతో పొందాలి. విష్ణువుని ఆశ్రయించిన అమ్మవారు కటాక్షించాలి అని చెప్తే అమ్మవారు సంతోషిస్తుంది. పైగా మొదట అంగం హరేహే అన్నారు. అంటే హరేహే అంగం, విష్ణువు యొక్క శరీరము అని చెప్పారు. అంటే ఎవరిని ప్రార్థించారు? మొట్టమొదట విష్ణు స్మరణ చేశాడు. మొట్టమొదట హరి యొక్క అంగమును శరీరమును తాకిన నీ చూపుల మాల మాకు మంగళములిచ్చుగాక. ఎలా ఉన్నది అంటే ముగ్ధా ముహుర్విధతతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణీతాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహుత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ముగ్ధా ముహుర్విధతతి వదనే మురారే. ఆ స్వామి శేషశయ్యపై ఉన్నాడు.
అమ్మవారు పాదాలు ఎత్తుతున్నారు. చూసారా, మరి స్త్రీని పాదాల దగ్గర కూర్చోబెడతారా అనద్దు. ఆయన ఇచ్చిన చోటు ఏంటో మర్చిపోకండి. వక్షస్థలంలో కూర్చోబెట్టాడు. ఆయన ఇచ్చిన చోటు వక్షస్థలం, ఆవిడ ఎంచుకున్న చోటు పాదం. దీని అర్థం ఏంటంటే ఎవరికి ఏ సంపద కావాలన్నా విష్ణు సంకల్పం వల్లే వస్తుంది. సంకల్ప స్థానం దయాస్థానం హృదయం, కానీ హృదయంలోంచే సంపదలు వస్తాయి. అలా వచ్చిన సంపదలు భగవత్ కైంకర్యాన్ని వినియోగించాలి అని చెప్పడానికి సంపద దేవ పాదాలు దిగుతుంది. సంపద ఇది అందులో రాస్తాం. అలా పాదాలు పడుతుంటే ఆవిడ విష్ణువు ముఖం అలా చూస్తూ ఉండాలంది. అలా చూస్తూ ఉంటే ఆ చూడడాన్ని ఆయన చూసేటప్పుడు సిగ్గు వేస్తుంది. దాంతో చూపు పక్కన తిప్పేసుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు ఆయన యోగ నిద్రలో అరముచ్చి అలా ఉన్నాడు ఇక్కడ. ఇది బాగుంది అమ్మవారికి. పాదాలతో అలా చూస్తుంటాడు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవని సిగ్గుతో తిప్పేసుకుంది. ఇలా తిప్పేసుకుంది, కానీ ఆయన ముఖం చూస్తే మళ్ళీ చూపు తిప్పుకోలేమండి. కానీ మళ్ళీ ఓవరగా అటు చూస్తుంది. ఆయన చూస్తున్నా తెలియదు, మళ్ళీ సిగ్గుతో చూస్తుంది. కానీ ప్రేమతో ముఖాన్ని చూస్తోంది, సిగ్గుతో వెనక్కి తిరిగే చూపులు. కానీ ప్రేమతో ఆయన వద్దకు వెళ్ళి సిగ్గుతో వెనక్కి వచ్చి చూపులు మాలలా తయారయ్యాయి. అలా మాలలా ఉన్న అమ్మ చూపులు మమ్మల్ని అనుగ్రహించుగాక. ఏమి భావం! విధగతి వదనే మురారే ప్రేమ త్రప అంటే సిగ్గు. ప్రేమ త్రప ప్రణిహితాని గతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సమే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఆకాంక్ష మళ్ళీ చివరికి చెప్పాడు, సామే శ్రియం దిశతు. ఆ తల్లి మాకు సంపదనిచ్చుగాక, ముందు మంగళములిచ్చుగాక, ఇది సంపదనిచ్చుగాక. ఆమీలితాక్షమధిగమ్యముదా ముకుందం ఆనంద కందమనిమేషమనంగ తంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మ నేత్రం భుజై భవే మమ భుజంగ శయాంగనాయా. దృశ్యం కనబడాలండి. భుజంగ శయనుడే ఆయన ఉన్నాడు. అంటే సృష్టి ఏర్పడక ముందు శాంతాకారం ముదుగు శయనం, కళ్ళు మూసుకుంటాడు. సృష్టి చేయాలని సంకల్పం కలిగింది. ఆ సంకల్పం కలగగానే ఆ సంకల్పం కోరికగా మారింది. కామయత బహుశ్యాం ప్రజాయేయ. ఉపనిషత్తు చెప్పినట్లుగా ఆయన కామించాడు, అంటే కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? సృష్టి చేయాలి అని ఇచ్చ వచ్చింది దానికి. ఆ కోరిక అనేది కలిగిందంటే కోరిక పుట్టించింది ఎవరమ్మా అన్నాడు. ఇక్కడ గొప్ప మాట చూడండి. ఇప్పుడు చూసింది, చూడగానే ఆయనలో అనంగ తంత్రం, కామతంత్రం కలిగింది అన్నాడు. అంటే ఆవిడ ప్రేమగా చూడగా నేను కామం కలిగింది. కామం అంటే సృష్టి చేయాలనే కామం కలిగింది. ఆవిడ ప్రేమ చూపు వల్ల అంటే ఆయనలో కోరికను పుట్టించింది. ఆ కోరిక పుట్టించడం వల్ల సృష్టి అంతా సాగింది ఇక్కడ. కానీ పరమేశ్వరునికి సృష్టి చేయాలనే కోరిక కలిగించింది. ఇది కామతంత్రం అనే పేరు పెట్టాడు. ఇది అర్థమైతే కామేశ్వరి, కామేశ్వరుడు, కామకళా విలాసం ఇవన్నీ అర్థమవుతాయండి ఇక్కడ. అంతేకాదు ఆవిడ చూడగానే ఒక్కసారి స్పందించింది. స్పందిస్తే కానీ పులకింత వచ్చింది. సరిగ్గా సౌందర్యంలో మొదటి శ్లోకం చెప్పండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి. స్పందన, వైబ్రేషన్, ది ఫస్ట్ వైబ్రేషన్. పరమాత్మలో శక్తి వల్ల వైబ్రేషన్ వచ్చింది, స్పందన. ఆ స్పందన ఇచ్చా జ్ఞాన క్రియారూపాలుగా ప్రపంచంలో వచ్చింది. అది పులకించిన ఒళ్ళు అని చెప్పినప్పుడు అమ్మ చూపుతో పులకించింది అన్నప్పుడు స్పందన చెప్పాడు. అంటే సౌందర్యలహరిలో మొదటి శ్లోకం, కనకధార స్తోత్రంలో మొదటి శ్లోకం ఒకటి. ఇది చెప్పింది 6 ఏళ్ల వయస్సులో. అది ఎప్పుడు చెప్పాడు? అది ఎప్పుడో శ్రీ విద్యలో పండిపోయి చెప్పాడు ఇక్కడ. అంటే ఇప్పుడు అప్పుడు కూడా సంపూర్ణ శ్రీ విద్యా శాస్త్రం ఇచ్చాడు. పైగా అమ్మ చూపుల గురించే వర్ణించాడు చూడండి. ఇక్కడ మొత్తం చూపులే, చూపు లేని శ్లోకం ఒక్కట్లేదు. చూపులు, చూపు అంటే కళ్ళు తెరిస్తే చూపు, కళ్ళు మూస్తే లేదు. కానీ కళ్ళు తెరియడం, కళ్ళు మూయడం. దీన్ని ఈక్షత్యాత్మికా శక్తి అంటారు. ఈక్షణ శక్తి. ఈక్షణ శక్తి అంటే అదే సంకల్ప శక్తి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆ శక్తి అది. ఈక్షత్యాత్మిక శక్తిని కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, శతాక్షి, సహస్రాక్షి, లక్ష్మి అని కూడా పిలుస్తారు. అన్ని ఒకటే వస్తున్నాయి ఇక్కడ భావించండి. చూపుల తల్లి అది. ఇదంతా శ్రీ విద్యా మర్మము కనకధార స్తోత్రం. ఎందుకంటే బిందువులో ఉన్నటువంటి శక్తి వికసించి కళ్ళు తెరిస్తే శ్రీచక్రంగా వచ్చింది. ఇది రహస్యం మొత్తం. ఆ రహస్యం ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే శ్రీ విద్యా శాస్త్రం కనకధార స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ చూపులే వివరిస్తున్నాడు. ఆ విధంగా స్వామిని చూసి ఆయనలో కోరిక పుట్టించిన అమ్మవారి యొక్క ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం ఎంత అందంగా ఉన్నాయంటే, ఆ కళ్ళు తెరుచున్నది. ఆ కంటికి ఆ పై రెప్పపై కింది రెప్పపై చిన్న చిన్న వెంట్రుకలు అందంగా ఉన్నాయి తనకి వరుసగా. ఇవి ఎలా ఉన్నాయంటే వికసించిన పద్మంలో పైన కింజల్ కమలను వస్తాయి, చిన్న చిన్న కేసరాలు అలా ప్రకాశిస్తున్నాయి. పద్మంలో కళ్ళు వికసిస్తే కేసరాల్లా కనీనికలు, ఇక్కడ పక్ష్మములు. పక్ష్మములు అంటే
చివరి కనబడేటువంటి వెంట్రుకలు అవి అలా ప్రకాశిస్తున్నాయి తల్లి. అటువంటి నీ కనుల చూపు మాకు ఐశ్వర్యం ఇచ్చుగాక. భుక్త్యై భవేన్ మమ భుజంగ శయాంకనాయ. అంతేనా? బాహ్వంతరే విరజిత స్థిత కౌస్తుభేయా హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయ. నారాయణ యొక్క బాహువుల మధ్య దేశాన్ని చూపిస్తున్నారు. బాహ్వంతరే, రెండు బాహువుల మధ్య దేశం అంటే వక్షస్థలం. ఈ వక్షస్థలంలో ఎన్నున్నాయో స్థిత కౌస్తుభే, కౌస్తుభ రత్నం ఉంది, వనమాల ప్రకాశిస్తుంది, శ్రీవత్స లాంఛనం ఉంది, అనేక ఆభరణాలు ఉన్నాయి. ఇన్ని ఆభరణాలతో ఉన్న వక్షస్థలాన్ని అమ్మవారు చూస్తుంటే అమ్మవారి చూపులని ఆభరణం వెళ్ళి అక్కడ చుట్టుకుంటుంది. అలాగే అమ్మవారి చూపులు విష్ణు వక్షస్థలంలో అలంకారంగా ఉన్నాయి. అలాంటి చూపుల మాల, కటాక్ష మాల మాకు కళ్యాణములు అనగా శుభములు కలిగించుగాక. కాలాంబుదాళి లలితోరసి కైట భారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతు సమస్త జగతా మహనీయ మక్షి. మహనీయ మూర్తి అని ఒక పాట ఉంది, మహనీయ మక్షి ఉంది. ఇక్కడ సాధారణంగా అక్షయ తీసుకోవాలి అంటారు మహానుభావులు పరమాచార్య. ఇది ఆ మాట తీసుకుందాం. మహనీయ మూర్తి అన్న తప్పలేదు, కానీ అంతా కన్నుల చూపులే వర్ణిస్తున్నాడు కనుక అమ్మవారి చూపులే చెప్పడం. అంటే మబ్బులాగా మెరిసిపోతున్న నారాయణ యొక్క వక్షస్థలంలో మెరుపు తీగలాగా కూర్చున్న అమ్మవారు, మెరుపు తీగలాగున్న అమ్మవారి చూపులు మనకు ఐశ్వర్యం ఇచ్చుగాక. మీరు ఇంటికి వెళ్ళేనా, ఇక్కడంత శ్రద్ధ ఉండకపోయినా ఇంటికి వెళ్ళి కనకధార స్తోత్రం చూస్తే ప్రతి శ్లోకంలో విష్ణువు లేని శ్లోకం ఒక్కటి ఉండదు. చూడండి, ఇక్కడ ప్రతి శ్లోకంలో విష్ణువు ఉంటాడు. విష్ణువుతో కలిపి లక్ష్మిని చూపించడం అనేది ప్రతి శ్లోకంలో ఉన్న అందం. అదే నారాయణ వక్షస్థలంలో ఆవిడ కూర్చుంది మెరుపు తీగలాగా. బంగారు బొమ్మ వంటి పడతి నురము పైన సింగారించిన నీకు శ్రీమంగళం, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం అంటూ మహానుభావుడు హనుమాచార్యుల వారు దీన్నే వర్ణించారు. ఇక్కడ బంగారు బొమ్మలా కూర్చుంది. అంతేకాదు, నువ్వు ఇలా చూసిన వెంటనే ఆయనలో మొట్టమొదటి స్పందన వచ్చి ఆనందం వచ్చింది. అసలు విష్ణువుకు కూడా కోరిక పుట్టించావు, విష్ణువుకు కూడా ఆనందం కలిగించావు అంటున్నాడు. కామప్రదా భగవతోపి, అపి అంటే కూడా, భగవంతుడు కూడా నువ్వు కోరిక పుట్టించావు, భగవంతుడు కూడా ఆనందం కలిగిస్తున్నావు అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? భగవంతుడు కూడా అంటే ఆయనకి ఏ కోరిక లేనివాడు భగవంతుడు. కోరిక ఎప్పుడు ఉంటుందండి? ఏదో లేకపోతే కావాలనిపిస్తుంది. అన్నీ ఉన్నవాడికి ఏది లేకపోవడం ఉంది కనుక ఏ కోరిక లేనివంటే పరిపూర్ణుడే నారాయణ కూడా కోరిక పుట్టించాడు. ఏమి సృష్టి చేయాలని సంకల్పం కలిగించావు, అది నీ స్వరూపం. అలాగే ఆనంద స్వరూపుడు నారాయణుడు, ఆయన దేని నుంచి ఆనందం అక్కర్లే. అలాంటి ఆయన నీ వల్ల ఆనందం పొందుతున్నాడు. ఈ చెప్పడం అర్థం ఏంటంటే భగవంతుడు జ్ఞానస్వరూపుడు, అమ్మవారు ఆనంద స్వరూపుడు, ఈ రెండు కలిసి ఉంటాయి. ఇది రహస్యం. నారాయణకి ఆనంద శక్తి మహాలక్ష్మి, నారాయణుడికి మనస్సు స్పందింపజేసిన శక్తి మహాలక్ష్మి. అందుకే ప్రాప్తం పదం ప్రథమత కవియత్ ప్రభావ మాంగళ్య భాజి మధుమాతిని మన్మథేన మయ్యాపతే తదిగ మంథర మిక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయ. అమ్మ, అలా నారాయణునికి నువ్వు మనస్సులో స్పందన కలిగించే ప్రథమ స్పందనని. అటువంటి నీ చూపులు మంద అలసం, అలా నాకు ఎక్కువసేపు చూడక్కర్లేదు, అలవొక్క చూస్తే చాలా మంది ఎదురుచూడని పోతాయి అని మకరాలయ కన్యక అని మాట వేసేది. చూడండి, అంటే సాగర సంభవ అన్నట్టే మకరాలయం అంటే మొసళ్ళు ఉండే చోటు అంటే సముద్రం. ఆ సముద్రంలో పుట్టిన ఆవిడ కనుక మకరాలయ కన్యక. ఇది అర్థమా? నిధుల గురించి చెప్పుకున్నాం. పద్మనిధి, శంఖనిధి, మకరనిధి, ఇవన్నీ కూడా. మకరాలయము అంటే ఉపలక్షక న్యాయం అనే శాస్త్రాన్ని అనుసరించి మకరనిధి, పద్మనిధి మొదలైన వాటితో కూడిన సముద్రంలోంచి ఉత్పన్నరాలు అంటే నిధి దేవతలను స్మరించారు. ఇక్కడ ఇన్ని నిధి దేవతతో ఉన్న సముద్రంలోంచి పుట్టిన అమ్మవారి యొక్క చూపులు గొప్పతనం వర్ణిస్తున్నారు. ఈ వర్ణన ఆగిపోకూడదు, అమ్మ చూపులు ఆగిపోకూడదు.